రంగారెడ్డి జిల్లాకే రాజకీయ ఉన్మానులు నేర్పిన నేత అతను ఎంతో మందిని నాయకులుగా తీర్చిదిద్దారు. రంగారెడ్డి జిల్లాను చైతన్యం కలిగిన జిల్లాగా మార్చడానికి ఎంతో కృషి చేసిన ఇంద్రారెడ్డి 23వ వర్ధంతి నేడు రాజేంద్రనగర్ పీడీపీ చౌరస్తాలో సామా ఇంద్రగోపాల్ రెడ్డి ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హోంమంత్రిగా ఇంద్రారెడ్డి విశేష సేవలందించారని, ఆయన సేవలను 3 తరాల పాటు గుర్తు చేసుకుంటారని కార్తీక్ రెడ్డి అన్నారు. కాటేదాన్ ఇండోర్ స్టేడియానికి ఇంద్రారెడ్డి పేరు పెట్టాలని కోరారు. ఇంద్రారెడ్డి గారు చనిపోయి దాదాపు 23 సంవత్సరాలు అయింది. రంగారెడ్డి జిల్లాకి ప్రతి గ్రామానికి రాజకీయ ఓనమాలు నేర్పి ఎంతో మంది నాయకులను తయారు రంగారెడ్డి జిల్లా ఒక రాజకీయ చైతన్యం గల జిల్లాగా రూపాంతరం చెందిందంటే దానికి ఇంద్రారెడ్డి గారి పాత్ర ఎంతగానో చెప్పక తప్పదు. 23 సంవత్సరాలైనా ప్రజల మధ్యలో ఇంకా గొప్పగా గుర్తు చేసుకునే నాయకులు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. కానీ ఇంద్రారెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో నలుమూలల్లో ప్రతి గ్రామాల్లో ఆయనతో వ్యక్తిగతంగా సంబంధం లేకపోయినా వాళ్ళ తండ్రి నుంచో తాతల నుంచి కూడా విని 3వ తరం 2వ తరం పిల్లలు కూడా ఈరోజు ఇంద్రారెడ్డి గారి పేరు స్మరిస్తున్నారనే విషయం మీ అందరికీ తెలియజేస్తుంది. వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ చాలా మంది నాయకులు ఈరోజు ఎంతో పెద్ద పెద్ద పదవుల్లో రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు. వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా సామాజిక రాజకీయ